గొడవ జరుగుతున్నప్పుడు నాతో పడుకోవడం కావాలి అంతే కదా. దానికోసమే కదా ఎన్ని డ్రామాలు అనడం గుర్తొస్తుంది. నీతో పడుకుంటే తీరిపోయే మోజు మాత్రమే నాకు నీ మీద ఉంది అని కనపడిందా వసు? నాకు నీ మీద ఉన్న ప్రేమ కనపడలేదా? లేదా నేనే నీకు ఆ ధైర్యం నమ్మకం ఇవ్వలేదా? వాట్ ఈస్ దిస్? ఎవరు తిను? వార్డెన్ నా రూమ్లోకి ఈ ట్రెడిషనల్ దయ్యాన్ని ఎప్పుడు తోలింది అసలు? నా పేరు వసుంధర. ఇప్పుడే ఈ రూమ్కి వచ్చాను. వసుంధరానా? పేరే గట్లుంది, ఇంకా నువ్వెట్లుంటావో అర్థమైతోంది. అయినా ఏందిది? ఈ శారీ ఏంది, ఆ బొట్టేంది? చూస్తుంటేనే చాలా క్రింజ్గా ఉంది. నా సోషల్ మీడియా ఇమేజ్ అంతా ఖరాబ్ చేసేలా ఉంది. ఛా! మీ పేరు? నీలా పాత చింతకాయల పచ్చళ్ళ పేరైతే కాదులే. అంజలి. స్టైల్గా ఉంది కదా? ఏందిది సర్దేసుకుంటుంది? ఈ పల్లెటూరుది నా ప్రైవసీకి పెద్ద ఎండ్ కార్డేసేలా ఉంది. దీనిని ఇక్కడి నుంచి ఎట్లయినా ఎల్లగొట్టాలి. నేను చెప్పేది విను వసుంధరా. నేను చాలా బిజీ. చదువుకుంటూ, రీల్స్ చేసుకుంటూ, ఆన్లైన్ క్లాసెస్ వింటూ ఉంటాను. రాత్రిపూట కూడా లైట్ బంద్ చేయను. చదువు నడుస్తూనే ఉంటది. ఇక్కడ ఉండడం నీకు సెట్ అవ్వదు. నీకు సెపరేట్ రూమ్ కావాలంటే వార్డెన్ అడుగు, వేరే రూమ్ అరేంజ్ చేస్తుంది. చూడు అంజలి, నేను రూమ్ కోసం చాలా తిరిగాను, ఎక్కడా దొరకలేదు. ఇక్కడే దొరికింది. నేను నిన్ను ఇబ్బంది పెట్టను. నువ్వు చదువుకుంటానంటే నేను అస్సలు డిస్టర్బ్ చేయను. ఇంకా నీకు చదువుకోవడానికి హెల్ప్ కావాలంటే కూడా నేను చేస్తాను. చా, నువ్వు చేస్తావా? ఏం చదివారేంటి తమరు? డిగ్రీ కంప్లీట్ అయింది. నెక్స్ట్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాను. అది మా అత్తమ్మ కోరిక. గ్రూప్సా? ఓడియమ్మో, ఇదేదో చదువుల తల్లి లెక్కుంది. ఈ పంచాయతీ ఏందో. ఇదిగో వసుంధర, నీకు చెప్పాల్సింది చెప్పాను. తర్వాత నన్ను అనుకో. రూమ్లో ఉంటే నాకు ఫోన్స్ ఎక్కువ వస్తాయి, వీడియో కాల్స్ వస్తాయి. అదేంది గిదేందని ప్రశ్నించకూడదు. నా ఫ్రీడమ్కి నువ్వు అడ్డు రాకూడదు. అర్థమైందా? హలో అన్నయ్య. ఓరి నాయనో, ఈ డ్రామాలు చూసుడు కంటే బయటికెళ్ళి నా బాయ్ ఫ్రెండ్తో అలా మాల్కి వెళ్ళి రావడం బెటర్. ఏదో అనాథలా ఆ హాస్టల్లో ఎందుకమ్మా వసుంధరా? మన ఇంటికి వచ్చేయచ్చు కదా. అన్నయ్య, ఆడపిల్ల సంతోషంగా పుట్టింటికి వెళితే పండుగ, అదే కన్నీళ్లతో వెళితే భారం. మీ కళ్ళెదురుగా నేను బాధపడుతూ ఉంటే మీరు కుమిలిపోతారు. ఏ పని మీద దృష్టి పెట్టలేరు. మీ మనసుకి నేను ఒక బరువు అవ్వడం నాకు ఇష్టం లేదన్నయ్య. ఏంటమ్మా అలా అంటావు వసుంధరా? కన్న తల్లి లాంటి నిన్ను బరువుగా అనుకుంటానా? నా ప్రేమ మీద నీకు అంతే నమ్మకం ఉందా? సమస్య వస్తే మీరందరూ నాకు అండగా ఉంటారన్న నమ్మకం నాకెప్పుడూ ఉంటుందన్నయ్య. కానీ నువ్వు పెళ్లి చేసుకో, నేను ఇంటికి వచ్చేస్తాను. నాకంటూ ముందు తీర్చుకోవాల్సిన బాధ్యతలున్నాయమ్మా. అవి అవ్వగానే నువ్వు కోరుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నేను అంటున్నది కూడా అదే కదన్నయ్య. ముందు ఆ బాధ్యతలు తీర్చుకో, ఆ తర్వాత నువ్వేం చెప్తే అది వింటాను. కానీ ఇప్పుడు నేను సమస్యని చూసి భయపడి రాలేను. పరిష్కారం వెతుక్కుంటూ ధైర్యంగా అడుగు ముందుకు వేశాను. దయచేసి నా గురించి మీరేమీ దిగులు పడకండి. సరేనమ్మా, కానీ ఏ చిన్న అవసరం వచ్చినా నాకు కాల్ చేస్తానని నాకు ఒట్టేసి చెప్పు.
ప్రామిస్ అన్నయ్య. లోపలంతా బాగుందా? బాగుందన్నయ్య. రూమ్ సౌకర్యంగా ఉందా? చాలా అన్నయ్య. మీరు నా గురించి ఏం భయపడకండి, మీరు వెళ్ళండి. హ్మ్. ఉంటానమ్మా. దాస్, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకా నమ్మబుద్ధే కావడం లేదు. అసలు వసుంధర వెళ్ళిపోయిందా? అసలు ఇదంతా నిజమేనా? ఇంకా మన పని పూర్తి కాలేదు మీరా. ధ్రువాన్ని పెళ్లి చేసుకోవాలి, అప్పుడే మన పని పూర్తయినట్టు. ధ్రువ అంత అమాయకుడు కాదు దాస్. మనం ఆడిన పెళ్లి నాటకం గనక తెలిస్తే మనల్ని బ్రతకనివ్వడు. అసలు వాణ్ణి ఒప్పించడం మన వల్ల అవుతుందా? ఊహించుకుంటేనే నాకు చాలా భయంగా ఉంది. భయం అనేది చేతకాని వాడి ఆయుధం మీరా. నా దగ్గరున్న ఆయుధం అవకాశం. ధ్రువగాడు పెద్ద మేధావి అనుకుంటున్నాడేమో. కాదు, వాడొక ఎమోషనల్ ఫూల్. వాడికి సెంటిమెంట్ అనే ఇంజెక్షన్ ఇస్తే మనం చెప్పినట్టు తలాడిస్తాడు. అంటే ఏం చేయమంటావు? ధ్రువగాడిని ఏదో ఒక రకంగా పెళ్లి పీటల మీద కూర్చోపెట్టాలి. అది మన ప్లాన్లో మొదటి అడుగు. పెళ్లి అనే బంధంలో వాడి కాళ్ళు కట్టేస్తే ఆ తర్వాత అసలు ఆట మొదలవుతుంది. మన టార్గెట్ వాడు కాదు, వాడు కూర్చున్న ఆస్తి అనే సింహాసనం. పెళ్ళా? అదే నాకు నమ్మకమే లేదు. పైగా నువ్వు ఆస్తి అంటున్నావు. చూడు బాబు, పెళ్ళంటే బతిమలాడో భయపెట్టో చేస్తావు. వాడు మనకెందుకు ఆస్తి రాసిస్తాడు? పిచ్చిదనా, పెళ్ళయ్యాక మనం ఏం చేయక్కర్లేదు. చట్టం ఉంది. పెళ్లి జరిగిన 6 నెలలకే మెంటల్ టార్చర్ అనే బ్రాండ్ని వాడి మీద వేయాలి. పెద్ద పెద్ద గొడవలు సృష్టించాలి. అప్పుడు విడాకులు నోటీసు వాడి మొహాన కొట్టాలి. డివోర్స్ ఇస్తే మనకేంటి లాభం? ఆస్తి పోతుంది కదా. అక్కడే నువ్వు పప్పులో కాలేసా. ఇప్పటికే సగం ఆస్తి మన గుప్పిట్లో ఉంది. విడాకులు తీసుకున్నప్పుడు సెటిల్మెంట్ కింద మిగిలిన ఆస్తిలో సింహభాగం లాగేయాలి. అంటే వాడి ఇంట్లో వాడే అద్దెకుండే పరిస్థితి తేవాలి. అప్పుడు చూడు, ఈ అహంకారి అయిన ధ్రువ, ఆ తల బిరుసు మల్లిక ఇద్దరు రోడ్డు మీద నిలబడాలి. వాళ్ళు చిప్ప పట్టుకొని అమ్మా అయ్యా అని అడుక్కుంటుంటే నేను ఏసీ కార్లో వెళ్తూ వాళ్ళ మొహన చిల్లర విసరాలి. అది నా కసి, అది నా విజయం. ఈ దెబ్బతో ఈ కుటుంబం నామరూపాలు లేకుండా అవ్వాలి. రాజసం ఉట్టిపడే ఈ ఇంటికి నేను ఈ యజమానిని అవ్వాలి. అంశు, 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 ఏమైంది తల్లి? అంశు, అంశు, ఏమైందమ్మా? అంశు, 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 ఏమైందమ్మా? అమ్మా, అంశు, 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 అయ్యో అయ్యో అంశు,
ఏమైంది అంశు? ఏమైంది? ఏమైందో ఏమో అత్తయ్య, ఇప్పటి వరకు ఇక్కడే ఆడుకుంటూ అలాగే పడిపోయింది. ఆడుకుంటూ పడిపోవడం ఏంటి? పాప మొహం చూడండి, నీళ్ళ రంగులోకి మారిపోతుంది. ఇది ఆస్తమా అటాక్. వెళ్ళి నీళ్ళ తీసుకుందా. నా మొహం ఏం చూస్తావు? వెళ్ళి నీళ్ళ తీసుకురామ్మా. తీసుకురా వెళ్ళు. అంశు, అంశు, అత్తయ్య, ఇందులో అయిపోయాయి, స్టాక్ లేనట్టుంది. వసుంధర మొన్నే చెప్పింది సేఫ్టీ సైడ్కి తనొక ఇన్హేలర్ కొత్త తెప్పించి తన బీరువాలోనే పెట్టిందంట. నేను వెళ్ళి తీసుకొస్తాను. అంశు, అమ్మా అంశు, 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 అమ్మా అంశు, అంశు, లే. భయమేం లేదమ్మా, భయమేం లేదు తల్లి. నేనున్నాను కదా, నీకేం కాదు. అది ఇన్హేలర్ అయిపోయిందని నేను మర్చిపోయాను. మర్చిపోయింది ఇన్హేలర్ కాదు మీరా, నీ బాధ్యతని. పదమ్మా రా. జాగ్రత్త రా. జాగ్రత్తమ్మా. ఈ రోగిష్ట దాంతో దినదినగండం 100 ఏళ్ల ఆయుష్లా ఉంది దానికి. దీన్ని అడ్డు పెట్టుకుని డబ్బులు ఆగుదామంటే ఇదే మనల్ని పట్టించేటట్టు ఉంది దాస్. దీని అవసరం ఇప్పుడు మనకుంది మీరా. దీన్ని అడ్డు పెట్టుకునే మనం ప్రతి అడుగు వేస్తున్నాం. దాదాపు మజిలీకి దగ్గరగా ఉన్నాం. ఇప్పుడు ఏ విధంగా దొరకకూడదు. ఒక్కోసారి మన పని అవ్వగానే పైకి పంపించేద్దాం. ఇది బతికి ఉద్ధరించేది ఏమీ లేదు. అప్పటిదాకా తప్పదు. నువ్వు జాగ్రత్తగా ఉండు. ఛ! నేనిప్పుడు నీకు వీడియో కాల్ చేయలేను సురేష్. ఎందుకా? నా రూమ్లో ఒక అమ్మాయి వచ్చి జాయిన్ అయింది. పేరుకే అమ్మాయి. తాతయ్య కాలం నాటి పద్ధతులు. ఆ చీరలు తనని చూస్తుంటే నాకు ఊపిరాడట్లేదు. రూమ్ అంతా ఏదో పాత చింతకాయ పచ్చడి వాసన వస్తుంది. పెళ్లి కూడా అయింది. నీకు కామెడీ చెప్పనా? మెళ్ళు ఇంత తాళి వేసుకొని తిరుగుతుంది. స్టైల్గా ఫ్లెక్స్ చేయడం తెలీదు. ఎప్పుడూ రూమ్లోనే ఉంటుంది. బుక్స్ ఏవో చదువుతూ ఉంటుంది. 24 అవర్స్ రూమ్లోనే కూర్చుని ఉంటుంది. టార్చర్ అనుకో. ఎలాగైనా ఈమెను ఇక్కడి నుండి పంపించేయాలి. లేకపోతే నాకు ప్రైవసీ లేకుండా పోతుంది. అందుకే నేనొక ప్లాన్ చేస్తున్నాను. అది అమలైతే దానంతట అదే పారిపోతుంది. నేను తర్వాత కాల్ చేస్తాను.
వచ్చారా మేడం? రండి. ఈ బట్టలవి పడేయడం ఏంటి? రూమ్ ఇలా నేను పెట్టుకునేది. నేను భోంచేసి వస్తాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ దట్. చాలా బాగుంది కదా? అవునే, బాగుంది. ఇక మేము బయలుదేరుతాము. ఏ ఆగండి, మర్చిపోయాను. తినే నా రూమ్మేట్ పెళ్ళైపోయింది. చిన్నారి పెళ్లి కూతురు. 22 ఏళ్లకే 50-60 ఇయర్స్ ఆంటీతో మాట్లాడుతున్నట్టు ఉంటుంది నాకు. స్ట్రేంజ్ గర్ల్. ఒక నిమిషం, నా ఇయర్ పోడ్స్ ఉండాలి. నా ఇయర్ పోడ్స్ కనబడట్లేదు. ఇక్కడే పెట్టాను. వెళ్ళేటప్పుడు ఇక్కడే పెట్టాను. ఏమయ్యాయి? $300 అవి. ఏమైంది అంజలి? ఎందుకు కంగారు పడుతున్నావు? ఏమైందా? నా పర్సనల్ థింగ్స్ పోతున్నాయి. ఇన్నాళ్ళు నేనొక్కదాన్ని ఉన్నప్పుడు ఏదీ పోలేదు. నువ్వు రాగానే నా ఇయర్ పోడ్స్ మాయమైపోయాయి. అంటే ఏంటి దాని అర్థం? అంజలి, మాటలు జాగ్రత్తగా రాని. వస్తువు పోతే వెతుక్కోవాలి, అంతేకాని నిజం తెలియకుండా వేలెత్తి చూపించకూడదు. ఓహో, నీతులు కూడానా? అయితే నీ బ్యాగ్ చెక్ చేస్తాను. ఉందా? మాట అనే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడు. నువ్వు వెళ్ళేటప్పుడు ఆ ఇయర్ పాడ్స్ నువ్వు ఆ డెస్క్లో పెట్టినట్టు గుర్తు. చెక్ చేసుకో. అంజలి, నువ్వు ఆ ఇయర్ పాడ్స్ నా బ్యాగ్లో వేస్తున్నప్పుడు నేను ఆ మిర్రర్లో చూశాను. సారీ. నీ ఇయర్ బడ్స్ దొరికాయి కదా, మేము వెళ్ళొస్తామే. నీ భయం చెప్తోంది నీకు ప్రైవసీ కావాలని. అది నీ హక్కు. కానీ ఆ హక్కు కోసం ఇంకొకరి క్యారెక్టర్ని చంపేయడం తప్పు. నువ్వు దీన్ని ట్రిక్ అనుకుంటున్నావేమో, కానీ బయట ప్రపంచంలో దీన్ని నేరం అంటారు. పద, వార్డెన్ మేడం దగ్గర తేల్చుకుందాం. ప్లీజ్ ప్లీజ్ వద్దు. ఇంకెప్పుడు అలా చేయను. నాకు నీతో రూమ్ షేర్ చేసుకోవడం ఇష్టం లేదు. నీ థాట్స్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. లైఫ్ స్టైల్ అంటే వేసుకునే బట్టలో వాడే గ్యాడ్జెట్స్ కాదంజలి, మనం ఎదుటి మనిషికిచ్చే గౌరవం. నీ రూమ్లో ప్రైవసీ పోయిందని బాధపడుతున్నావు కదా. రేపు నీకు ఒక సమస్య వస్తే నీ ప్రైవసీ నిన్ను కాపాడుతూ
నీ పక్కనున్న మనిషే కాపాడతాడు. ఈ పాత చింతకాయ పచ్చడి అనుకుంటున్న పద్ధతులే నిన్ను రేపు నిలబెడతాయి. ఇది పల్లెటూరు మొద్దే కదా అని లైట్ తీసుకున్నాను. చాలా తెలివైంది. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి దీంతో. ఈసారి ఇస్తా చూడు, నీకు బొమ్మ కనపడాలి వసుంధర. ధ్రువ, అలా ఏడుస్తూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా? కనీసం వివరణిచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయిందమ్మా. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు ధ్రువ. ఎలాగైనా తనని వెనక్కి తీసుకురావాలి. దానికి ఒక్కటే మార్గం ఉందమ్మా. నేను తనకి నాకు ధ్రువ ఉన్నాడు అన్న నమ్మకం కలిగించాలి. ఇప్పుడు నా టర్న్ వచ్చింది. ఒక మంచి భర్త ఎలా ఉంటాడో నేను తనకి చూపిస్తాను. వసుంధరా మేడం, డెలివరీ! పెసరట్టు ఉప్మా, అల్లం చట్నీ వేడి వేడిగా ఉంది.